ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడి మీకును మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ఏమంటున్నాడంటే, ఎవరిని కనపరుస్తానని దేవుడు అంటున్నాడు. నేను ఎవరినైతే కనపరుస్తానో వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుతాయని దేవుడి లేఖనాలను బట్టి తెలియపరుస్తుంది. నేను కనపరచబడాలని ఆలోచన కలిగి ఉంటే మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని తెలుసుకోవాలి. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. ఏబు గ్రంథము 36:7. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతోనూ ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారిని గణపరచబడుదురు అంటున్నాడు. ఆయన నీతిమంతులంట ఆయన చూడకపోవడంట. ఆయన మనం అనుకుంటాం, నేను నీతిమంతుడిగా నన్నెందుకు చూస్తలేదు, నాకెందుకు ఈ బాధలు, నేను భక్తి చేస్తున్నాను, నేను గుడికి వెళ్ళిపోతున్నాను, రోజు బైబిల్ చదువుతున్నాను, అంతా చూస్తున్నాను, అంతా నాకే తెలుసని మనం నీతిని అనుసరించి నడిచిన వారంగా ఉంటామంట. అది అంత మాత్రము మనంగా అనుకుంటే కాదు. ఏమంటే ఆయన శ్రమనందినవాడు, ఆయన ఆజ్ఞలను పాటించిన వాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడే తప్ప ఎక్కడా కూడా దేవునిని మారు మాట మాట్లాడాడు. మనమైతే అలా ఉన్నాం. బాధ వస్తే ఒక రకంగా ఉంటాం, సంతోషం వస్తే ఒక రకంగా ఉంటాం, కలిసి వస్తే ఒక రకంగా ఉంటాం, నష్టం వస్తే ఒక రకంగా ఉంటాం. అది దేవుని చిత్తం కాదు. ఆయన ఎప్పుడు కూడా నీతిమంతుడు, ఆయన ఎప్పుడు చూడకపోవడం. ఏమును కూడా అదే అంటున్నాడు, నేను ఎవరినైనా చూడకపోను, నా సన్నిధిలో నడిచేవారిని, నాలో నిలిచేవారిని, నా మాటలు వినేవారిని, నా మాటలు పలికేవారిని, నాలో ఉన్నవారిని మాత్రం నేను ఇప్పుడు చూడకపోను అంటున్నాడు. నిన్ను నన్ను చూడకపోవటానికి కారణాలు ఏంటి? మనం ఆయన మాట వినటం లేదన్నా, ఆయన జీవం పొందుకోవటం లేదన్నా ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకొని ఆయన రాజులతో కూర్చోబెడతాను అంటున్నాడు, సింహాసనం ప్రక్కన కూర్చోబెడతానంటున్నాడు. ఈ లోక వైరాలతో, ఈ లోకాలతో మనం జీవించుతున్నామేమో ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. మన హృదయాన్ని పరిశోధించుకొని దేవునితో ఎలా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నాం అనేది తెలుసుకోవాలి. వారి నిత్యము కూర్చోబెట్టినట్ట వాళ్ళను మాత్రమే కనపరుస్తానంటున్నాడు. దావీదు మహారాజును కూడా అలాగే కనపరిచాడు. ఇందుమూలన గొర్రెలు కాసుకుని ఉండి తీసుకొచ్చి రాజును చేశాడు. ఆయన అంతతో కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో నిత్యం, అయ్యా నన్ను తోసివేయవయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ సన్నిధి నేను అనుభవిస్తాను, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనపడాలయ్యా ఎప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధన. ఆయన ఎలాంటి వారిని జీవిస్తాడంటే, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15. యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చేతులంట వారి వలన ఆ ఒగ్గి ఉన్నవి అంటున్నాడు. నీతిమంతులంటే ఆయన ఏమో నీతిమంతులను పిలవటానికి రాలేదంటున్నాడు. ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధంగా మార్చబడి మనం ఏ తప్పు చేయకుండా ఆయన మీద ఆధారపడే వారిని మాత్రమే ఆయన నా నీతిని అనుసరించేవాళ్ళని నీతిమంతులుగా తీర్చబడుతున్నామని లేఖనాలు తెలియపరుస్తుంది. అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏ భక్తి చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవచ్చు. యెహోవా దృష్టి కంట నేను నీతిమంతుడిని అనుకుంటున్నాను, నేను తెల్లబట్టలు వేసుకున్నాను, నా అంత ప్రార్థనా పరువుడు లేడు, నా అంత వాక్యం చెప్పేవాడు లేడు, నాకన్నా గొప్పవాడు లేరని నన్ను నేనుగా సాటి పేర్చుకుంటున్నానేమో అనుకోవాలి. మనం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచన,
ఇవన్నీ ఉండి దేవునిలో మనం ఎదిగితే దేవుడు నిత్యము మనల్ని దీవిస్తాడు. ఆయన నీతిమంతులు ఆయన ఎప్పుడూ కూడా చూడకపోవడంట. నన్ను చూస్తలేదు అనుకుంటే మనం చేసే నడకను బట్టి, మనం నడిచే ప్రవర్తన బట్టి మనల్ని ఎప్పుడూ కూడా చూడడు. ఆయన మాటలై ఉండాలి, ఆయన జీవమై ఉండాలి, ఆయన మార్గంలో నడిచే వారంగా ఉండి ఆయన ఎప్పుడూ కూడా చూస్తున్న దేవుడు. ఇననేరుకుంటున్నట్టు ఆయన చెవులేమేమన్నాం కాదు. ప్రార్థన ఎలాగే ఉంచడానికి మనం ప్రార్థన చేస్తే ఆయన చెవులేమన్నా మందం ఉంటాయి. మనం అలా ఉండలేదేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుల ఆపదను తప్పించుకున్నవాట. మనం పెదవుల నుంచి ఏ మాటలు మాట్లాడుతున్నామో ఒకసారి మన హృదయాలు పరిశీలి. నీతిమంతులు అనుకుంటానే ఉంటాం, మన పెదవుల నుంచి ఏ మాటలు వస్తున్నాయో, ఏం మాట్లాడుతున్నామో మనమే తెలియలేని పరిస్థితిలో ఉంటున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందామా? ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా సావాసం చేయాలి, ఎవరితో ఉండాలని బైబిల్లో అన్నీ కూడా ఉన్నాయి. సంసోను కూడా ఎలా ఏమైపోయాడు, శివరాకరికి ఎంతో బలవంతుడైంది కూడా దేవునికి నాజీరు చేయబడకముందు ఎంతో బలశాలి అయ్యండి, ఎంతో బలవంతుడిగా ఉండి ఏమైపోయాడు, ఒక ఏసే దగ్గరికి వెళ్ళి శివరాకర్ నాజీరు చేసుకోబడి పెట్టాడు. ఏమైపోయాడు, శివరాకరికి కళ్ళు అడిగేసి నేత్రాలు తుడిచేసి ఆయన చిత్రహింసలు పెడితే అప్పుడు యెహోవాకి మొదలుపెట్టాడు. మనం కూడా అలా ఉంటున్నామేమో ఒకసారి చూసుకుంటాం. మన జీవితం అంతా పతనం అయిపోయినాక దేవుడు గుర్తొస్తున్నాడేమో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాము. నీతిమంతులుగా నేను తీర్చబడాలయ్యా, నా జీవితకాలం అంతయు నీ సన్నిధిలో గడపే కృపను నాకు దయచేయ్యా. అయ్యా నన్ను తోసివేయబాకయ్యా, అయ్యా నేను నీ చిత్తంలో ఉంటానయ్యా, ఈ ఒక్కసారికి నన్ను బతికించమని సంసోను ఎలా బతికులాడాడు అని పాదాల పట్టుకుని బతికులాడదామా? ఆయన సన్నిధిలో గడిపే యోగ్యత మనం కలగజేసుకుందామా? ఆయన నీతిమంతులు ఎప్పుడు చూడకపోవడంట. మనం ఆ నీతిని అనుసరించి నడుస్తున్నామో లేదో ఒకసారి జీవితం. మన కుటుంబాలు ఎలా చిన్నభిన్నమైపోవడానికి కారణం ఎక్కడ మనం నీతి తప్పామో, ఎక్కడ అవినీతి చేశామో, ఎక్కడ మన ఆలోచన తప్పుగా ఉన్నాయో ఒక్కసారి మనమే సరి చేసుకొని దేవుడి సన్నిధిలో గడిపే యోగ్యత మనం కొరపెట్టదే. మన మొర ఆయన ఆలకిస్తాడు. మన మొర ఆలకించడానికి ఆయన చెవులేమేమన్నా చూడనేందుకు ఆయన కన్నులేమే, ఇది దీవించడానికి ఆయన చేతులేమే కోసం కాలేదు. మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందామా? మన హృదయాలు పరిశోధించుకొని అయ్యా ధనం నమ్ముకుంటున్నానేమో, యెహోవాను నమ్ముకోవాలి, యెహోవాను ఆశ్రయించడం మేలని నీ లేఖనాల ద్వారా మేము తెలుసుకుంటున్నామయ్యా. అయ్యా నీతిమంతులు ఆయన ఎప్పుడూ కూడా మర్చిపోడు. నా నీతిని నా రాజ్యాన్ని ఎతికేవాడు నేను ఎప్పుడూ కూడా దూరం చేసుకుని నా బిడ్డలలో బాధపడుతున్నారేమోనని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసి సంసోను కూడా అదే పరిస్థితి చేశాడు. ఆయన మాట అన్నాడు. లాస్ట్గా ఆయన ప్రార్థన అంగీకరించి ఆయన ఈ ఫిలిప్పియులను చంపగలిగే శక్తిని ఇచ్చాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో కడుపై భక్తులు కూడుకొని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం నీతిమంతులుగా ఆయన ఎప్పుడూ కూడా మన మీద దృష్టి ఇచ్చి మనకు ఆయన కన్నులతో మన నేత్రాలు ఆయన ముఖం చూసే కృపను మనకు దయచేయాలని దేవుని ఎదుట మనమందరం కూడా ప్రార్థన యోధులుగా సిద్ధపడతామే కాకయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, నీ రాజ్యానికి నన్ను వారసులుగా సిద్ధపరిచాయ్యా. ఇక మీదటైనా నీతిమంతులు ఆయన చూడకపోవడని నీ లేఖనాలు ఎలా సెలవిస్తున్నాయో మా మీద నీ సూపు నీ కనుదృష్టి ఉండాలయ్యా, నీ సూపు మా మీద ఉండాలయ్యా, నీ దయ నీ కనికరం మా మీద ఉండే కృపను మాకు దయచేయమని ఈ రాత్రికాల సమయమైన ఎంతమైతే తీర్మానం చేసుకుంటారు వారి జీవితాలు మార్చబడి దేవుని సన్నిధిలో నిత్యము ధూపం వేసే వారుగా ఉందుముగాక. ఈ మాటలు దేవుడిలో వెనుకలో దీవించి ఆశీర్వదించి